హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో టొమాటో పప్పుని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు కనుక నేను చెప్పినట్టు ఈ పప్పు ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. మేమేంటంటే 3 రకాల పప్పులు వేసుకుంటామండి. నార్మల్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు. ఈ మూడిటితో ఎప్పుడు పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను కదా పప్పు, 4 కప్పుల వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా, పప్పు ఇలాగా మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అండ్ ఇక్కడ చూపిస్తున్న అల్లం ముక్క, ఇంత సైజ్ అల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ 1.5 కప్పు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం, కొద్దిగా ఆయిల్, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పులుపుకు తగ్గట్టు చింతపండు చూసుకొని వేసుకోండి, టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పప్పు మెత్తగా ఉడికే వరకు విజిల్స్ అనేది కొట్టించుకోవాలండి. మీ కుక్కర్ని పట్టి విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాం, పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 3 స్పూన్ల నెయ్యి, ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. పప్పు బాగా ఉడికింది కాబట్టి మనం మెదిపే పని ఉండదు, జస్ట్ గరిటతోనే మెదిగిపోతుంది అనమాట. ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకొని పప్పులో కలిపేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే కమ్మనైన టమాటో పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చలాకీ ముచ్చట్లను అయితే ఫాలో అవ్వండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.